మండలకాల శిలువ శ్రమల ధ్యాన కొడుకులో మరి విశేషంగా ఈ 24వ దినములో మిమ్మల్ని స్తుతించడానికి, ప్రార్థించడానికి, ఆరాధించడానికి మీరు మాకు అనుగ్రహించిన గొప్ప కృపను బట్టి స్తోత్రాలు. అయితే మీ మాటలను ధ్యానించడానికి ఆశపడుతున్నాను. ఆయన నా మాటలు కేవలం నిష్ప్రయోజనకరం. అయ్యా, మీరు మాట్లాడటం మాకు అవసరము, ఆశీర్వాదకరం. మానవాత్మను మరుగుపరిచి, మానవశ్వరమును మరుగుపరిచి, మహిమ కలిగిన మీ సిద్ధాత్మ సహాయం, మనోహరమైన విశ్వారం రాత్రి సమయంలో సంఘముగా చేరవచ్చిన మా అందరికీ మీ చిత్తానుకూలంగా అనుగ్రహించి మమ్మల్ని మీ చిత్తానికి అనుకూలులుగా మలచమని, సమస్త మహిమ ఘనత ప్రభావం వీరి పొందుమని యేసయ్య నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని ప్రేమించి ఆయన పరిశుద్ధ సన్నిధిని చేరవచ్చిన ప్రియ విశ్వాసులందరికీ మన ప్రభును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన పరిశుద్ధ నామములో శుభాలు తెలియజేస్తున్నాను. ప్రభునందు ప్రియులరా, మరి విశేషంగా ఈ మండలకాల శిలువ శ్రమల ధ్యాన కొడుకులు ఈ 24వ దినము కొరకు ఏర్పాటు చేయబడినటువంటి వాక్య భాగాలు 144వ సంకీర్తన మొదటి 4 చరణాలు, అదేవిధముగా మత్తయి సువార్త 7వ అధ్యాయం 1 నుంచి 5 వచనాలు. అంశము వ్రేళ్ళు. ప్రభునందు ప్రియులరా, మూలవాక్యముగా 144వ సంకీర్తన మొదటి చరణాన్ని మనం చదువుకుందాం. నాకు ఆశ్రయదుర్గమగు యెహోవా సన్నుతింపబడునుగాక. ఆయన నా చేతులకు యుద్ధమును, నా వ్రేళ్లకు పోరాటమును నేర్పువాడై ఉన్నాడు. ప్రభునందు ప్రియులరా, కీర్తనకారుడు దావీదు చాలా విశేషముగా రాస్తున్నటువంటి మాట లేదా చరణం అన్నమాట. ఆయనను స్తుతిస్తూ, ఆయన చేసిన ఉపకారాన్ని బట్టి ఘనపరుస్తూ దావీదు అంటున్నటువంటి మాట ఏమిటంటే, ఆయన నా చేతులకు యుద్ధాన్ని నేర్పాడు, బాగానే ఉంది. రెండవ మాటగా ఆయన నా వ్రేళ్లకు పోరాటము నేర్పువాడై ఉన్నాడు. అసలు మన శరీరంలో మనము పెద్దగా పట్టించుకోలేనటువంటి అంశము వ్రేళ్ళే. భుజాన్ని పట్టించుకుంటాం, లేదా చేతులను పట్టించుకుంటాం, అరచేతులను కూడా మనం పట్టించుకుంటాం. బట్ పట్టించుకోలేని దానిలో ఏమిటంటే, అసలు మన చేతికి వేళ్ళు ఉన్నాయని, కానీ ఆ వేళ్ల ద్వారా మనము మన జీవన ప్రయాణంలో పోరాటం చేస్తున్నామని కానీ చాలాసార్లు గమనించాం. మనకు బలమైనటువంటి భుజాలున్నా, దృఢమైనటువంటి చేతులున్నా, విశాలమైనటువంటి అరచేతులు ఉన్నప్పటికీ వాటికి వ్రేళ్ళు లేకపోతే వాటి శక్తి కానీ, వాటి దృఢత్వం కానీ, వాటి యొక్క గొప్పతనం కానీ ఉపయోగం ఏమీ లేదు. ఎందుకంటే భుజాలు బలాన్ని ఎత్తడానికి ఉపయోగపడతాయి, చేతులు పట్టుకోవడానికి, అరచేతులు కూడా చాపడానికి. అన్నిటికంటే ముఖ్యంగా ఆ వస్తువు కానీ, ఆ పదార్థము కానీ ఏదైనా పట్టుకోవాలంటే ఖచ్చితంగా ఏముండాలంటే దానికి వ్రేళ్ళు ఉండాలి. వ్రేళ్ళు లేకపోతే, ఈ ఫింగర్స్ అనేవి లేకపోతే మనము ఎంత బలమైన భుజాలున్నా, ఎంత ఘనమైనటువంటి చేతులున్నా దాని వలన ఎలాంటి ప్రయోజనం లేదు. ఏ వస్తువును పట్టుకోవాలన్నా ఆ గ్రిప్ దొరకాలంటే మనకు ఖచ్చితంగా వేళ్ల సహాయము ఉండాలి. అరచేతులతో మనం పట్టుకోవాలి. వేళ్లతో పట్టుకున్న తర్వాత అరచేతులు పెట్టుకోవచ్చు, లేదా భుజం మీద పెట్టుకోవచ్చు. వ్రేళ్ళు అనేవి మనము దేనినైనా పట్టుకోవడానికి ఒక చక్కటి గ్రిప్ ఇస్తాయి. వేళ్లతో మనం ఈ స్పర్శ టచ్ చేయగలం. టచ్ చేసి అది ఏంటో చాలామంది దేవుడిచ్చిన జ్ఞానంతో వేళ్లతో టచ్ చేసి చెప్తూ ఉంటారు. కొంతమంది డబ్బులు కూడా వేళ్లతో టచ్ చేసి ఇది 10 రూపాయల నోట, 50 రూపాయల నోట, 100 రూపాయల నోట, 500 నోట, ఆ వేళ్లతో టచ్ చేసి చెప్తూ ఉంటారు. అంతటి నాలెడ్జ్ కూడా ఉంటుంది. అంటే ఈ వేళ్ళు ఉన్నాయి చూడండి, ఫింగర్ టిప్స్, ఇందులో మైండ్కి సంబంధించినటువంటి చాలా సత్యాలు, చాలా అంశాలు ఉన్నాయి. ఇక్కడ మనము దేనినైనా వేళ్లతో ఇలా తాకితే మన మైండ్ ఏమవుతుందంటే యాక్టివ్ అవుతుంది. అది ఏంటో చెప్తుంది, అది ఎలాంటిదో చెప్తుంది, అది ఎలాంటి స్వభావం కలిగిందో కూడా మైండ్ వెంటనే చెప్పేస్తుంది. మైండ్కి ఈ ఫింగర్ టిప్స్, ముని వేళ్లకు అంతటి కనెక్షన్, ఒక రకంగా శరీరానికి మెదడు అనమాట అండి. ఈ వేళ్ళు అనేవి శరీరానికి, మన చేతికి మెదడు వంటివి. అంతెందుకు ప్రియులారా, మనం భోజనం చేయాలంటే కూడా ఏం చేయాలండి? ఈ వేళ్లలో ఏ వేలు లేకపోయినా మనం సరిగా భోజనం చేయలేమండి. ఈ వేళ్లలో ఏ వేళ్ళు లేకపోయినా మనం సరిగా భోజనం చేయలేం. ఇది మన దైనందిన జీవన పోరాటానికి సంబంధించింది.
ఇక యుద్ధాలు చేసేవారు. సైనికులుగా ఏర్పాటు చేసుకున్న వారికి పరీక్షించే అనేక విషయాల్లో వేళ్ళు చాలా ప్రాముఖ్యమైనవి. ఎందుకంటే ఒక సైనికుడు ఆయుధాన్ని ప్రయోగించాలన్న కత్తి కానీ, ఈటి కానీ, బల్లం కానీ ఆనాటి కాలంలో, ఈనాటి కాలంలో ఆధునిక ఆయుధాలు కానీ ప్రయోగించాలంటే వాటికి ఖచ్చితంగా ఏముండాలండి? వేళ్ళు ఉండాలి. ఒక కత్తి పట్టుకోవాలంటే ఈ వేళ్ళు, ఒక ఈటి పట్టుకోవాలంటే వేళ్ళు సహకరించాలి, ఒక బాణం వేయాలంటే ఈ వేళ్లతో సంధించాలి. అలాగే ఈనాటి ఆధునిక ఆయుధాలు ఒక గన్ పేల్చాలంటే ఈ ట్రిగ్గర్ నొక్కడానికి మనకి ఫింగర్స్ కావాలి. ఇలాగూ మన దైనందిన జీవన పోరాటానికి వేళ్ళు పోరాడితేనే కానీ ఒక ముద్ద లోపలికి దిగుతుంది. లేదా మన భౌతిక రక్షణ కొరకు యుద్ధం చేసినప్పుడు మన వేళ్ళు పోరాడితేనే కానీ దానికి కూడా మనకి విజయము దక్కదు. అంతెందుకండి, సమాజంలో జరుగుతున్నటువంటి అన్యాయం మీద ఒకప్పుడు చాలామంది పత్రికాకర్తలు పోరాటం చేసేవారు. సమాజం మీద జరుగుతున్నటువంటి అన్యాయం మీద వారి గురించి చెప్పేవారు. ఫలానా ఆయన పెన్ను చాలా స్ట్రాంగ్ అండి అనేవారు. ఆ పెన్ను స్ట్రాంగ్గా ఉండడానికి ఆ పెన్ను పట్టుకునే వేళ్ళు స్ట్రాంగ్గా ఉండాలి. ఒక సమాజానికి ఉపయోగపడే ఒక కాలం రాసి సమాజాన్ని ఉత్తేజపరచడానికి, సమాజం మీద ఉన్నటువంటి అన్యాయంతో పోరాడడానికి, సమాజంలో ఉన్నటువంటి దురాచారాలతో పోరాడడానికి ఎంతోమంది పూర్వీకులు లేదంటే మన పితరులు తమ వేళ్లతో పెన్ను పట్టుకుని అద్భుతమైనటువంటి విషయాలను రాసి వారి యొక్క రాతల చేత సమాజాన్ని ఉద్ధరించారు, సమాజాన్ని పురుకొల్పారు, సమాజాన్ని చైతన్యవంతం కూడా చేసినట్లుగా మనము చూస్తున్నాం. ప్రియులారా, అంతెందుకు ఈరోజు మనం చదువుతున్నటువంటి బైబిల్, ఈరోజు ఇది మోడర్న్ ప్రింట్. కానీ ఒకప్పుడు ఈ బైబిల్ ప్రతులను కూడా వారు ఏం చేశారంటే వేళ్లతో ఆ సాధనాన్ని పట్టుకొని వారు రాసేవారు. అంటే వ్రేలు అనేది మన జీవితంలో ప్రతిరోజు ఉపయోగిస్తాం, కానీ దాని గురించి పెద్ద పట్టించుకోం. స్త్రీలకు వేలు ఎప్పుడు గుర్తొస్తుందంటే ఏదైనా కాయగూరలు కోసినప్పుడు తెగితే గుర్తొస్తుంది, అమ్మో వేలు తెగింది అంట. అలాగే పురుషులకు ఎప్పుడు గుర్తొస్తుందంటే వారు చేసిన పనిలో వేలు నలిగితే అమ్మో వేలు నలిగింది అంటారు. అప్పటి వరకు మన జీవిత ఉనికిని కాపాడడం కొరకు మన వేళ్ళు చేస్తున్న పోరాటాన్ని మనం గుర్తించాం. మనము దైనందిన జీవిత పోరాటంలో విజయం సాధించడానికి మన వేళ్ళు చేస్తున్నటువంటి ఈ యుద్ధాన్ని మనము ఎప్పుడు గుర్తించాం. ఏ ఉద్దేశంతో అన్నాడో తెలియదు. కానీ ప్రియులారా, దావీదు దేవుని గురించి మాట్లాడుతున్నాడు. ఆయన నా వేళ్లకు పోరాటం చేశాడు. ఇక్కడ రెండు విషయాలు దావీదు జీవితం అర్థం చేసుకోవాలి. ఒకటి, దావీదు తన వేళ్లతో యుద్ధాలు చేసి రాజ్యాన్ని సుస్థిరపరుచుకున్నాడు. రెండు, తన వేళ్లతో ఆత్మీయ పోరాటాన్ని కూడా చేసి అనేక కీర్తనలు రాశాడు. ఈ రెండు విషయాలు మనం జ్ఞాపకం చేసుకోవాలి. ప్రియులారా, దావీదు తన వేళ్లతో పోరాడి యుద్ధము చేసి పొందినటువంటి విజయాల కంటే తన వేళ్లను ఉపయోగించి దేవుని మహిమపరచడం కొరకు రాసిన కీర్తనలు అనేకమైనవి. దావీదు వ్రేళ్ళు ఆత్మీయ పోరాటం చేశాయి. దావీదు వ్రేళ్ళు విజయం పొందడానికి, రాజ్యాన్ని సుస్థిరపరచడానికి ఈ భౌతికపరమైనటువంటి యుద్ధాలు పోరాటాలు కూడా చేశాయి. అంతేకాదు, దావీదు నిరంతరము తన వేళ్లతో దేవునికి మహిమకరముగా సితారాను వాయించేవాడు. సితారా అంటే ఇప్పుడు మోడర్నైజ్డ్ గిటార్ అనుకుందాం. గిటార్ వాయించడానికి ఏం కావాలండి? ఖచ్చితంగా వ్రేళ్ళు ఉండి తీరాలి. అంటే దావీదు ఎంత అద్భుతంగా తన యొక్క ఆత్మీయ జీవితాన్ని, అలాగే దేవుడు తనకిచ్చిన విజయాలను గురించి మాట్లాడుతున్న ఒక్క సెంటెన్స్లో ఆయన నా వేళ్లకు పోరాటం నేర్పాడు. నా ఆత్మీయ జీవితంలో ఆయన కొరకు నా జీవితంలో జరిగిన అనేక సంఘటనలను కీర్తనలుగా రాసి ఆయనను స్తుతించడానికి, దానికి శృతిబద్ధంగా ఆయనను మనోహరంగా స్తుతించడానికి, సితారా వాయించడానికి నా వ్రేళ్లకు పోరాటం నేర్పాడు. నా వ్రేళ్ళు రెస్ట్ తీసుకున్నది ఎప్పుడు కూడా లేవు. అలాగే నన్ను తన ప్రజల కొరకు రాజుగా నియమించి నా వ్రేళ్లకు పోరాటం నేర్పి తద్వారా యుద్ధాలు చేయించి దేవుని ప్రజలను కాపాడడానికి, రాజ్యాన్ని సుస్థిరపరచడానికి కూడా నన్ను బలపరిచాడు అన్న సంగతిని దావీదు అద్భుతంగా ఒక్క సెంటెన్స్లో మాట్లాడుతున్నాడు. ప్రియులారా, ఒక చేతికి మొత్తం వేళ్ళు గురించి మాట్లాడటం లేదు. ఈ వేళ్ళు దేన్ని ఇండికేట్ చేస్తున్నాయో, రిప్రజెంట్ చేస్తున్నాయో, ఈ వేళ్ళు కూడా దానినే ఇండికేట్ చేస్తాయి, రిప్రజెంట్ చేస్తాయి. కాకపోతే మనం ఏంటంటే మనము ఈ చేతులను ఉపయోగించినటువంటి విధానాన్ని బట్టి ఈ కుడి చేతి వేళ్లకు ఒక రకమైన ప్రాముఖ్యత ఇస్తాం, ఎడమ చేతి వేళ్లకు ఒక రకమైనటువంటి ప్రాముఖ్యతను ఇస్తాం. కానీ ఎడమ చేతికి నువ్వు ప్రాముఖ్యత లేదని నరుక్కుంటావా? చాలామంది సాధారణంగా ఏం చేస్తామంటే ఇప్పుడు ఇలా పెళ్లి చేసినప్పుడు ఉంగరాన్ని దేనికి పెడతాం? ఏమండి? ఎడమ చేతి ఉంగరపు వేలికి పెడతాం. ఎడమ చేతి ఉంగరపు వేలికి ఎందుకు పెడతాం? ఏమండి? హృదయానికి దాని నుంచి వెళ్ళే వెయిన్ నరం హృదయానికి టచ్ అవుతుంది కనుక దానికి పెడితే అది హృదయానికి దగ్గరగా ఉంటుందని పెడతాం. చాలామంది
దీని అవగాహన లేనోళ్ళు ఎడం చేతికి పెడితే ఎందుకు పనికొస్తుందో ఉంగరు, కుడి చేతికి పెట్టండి. కుడి చేతి అమ్మా ఇది క్రైస్తవ సాంప్రదాయం అని చెప్పినా వినరు. అంటే మనము ఉపయోగించే స్థితిని బట్టి దాని యొక్క ప్రాధాన్యతను మార్చేసుకుంటున్నాం. అలాగని చెప్పేసి నీ చెయ్యి నరికేసుకుంటావా, నీ వేళ్ళు నరికేసుకుంటావా? నరుకు. ప్రియులారా, రెండు చేతులను దేవుడు ఒకే ఉద్దేశంతో ఆయన నియమించాడు. మనము దానికి ఉపయోగించే పనులను బట్టి ప్రియులారా దానికి ప్రాధాన్యతనిస్తున్నాం. కానీ ఈ ఎడమ చేతిలో ఒక వేలు లేకపోతే అది వైకల్యం అవుతుంది. దాని ద్వారా మనం ఏ కార్యాలు కూడా సాధించలేం. ఇలాంటి వేళ్ళను గురించి, అంటే మన శరీరంలో ఉన్నటువంటి ఒక చేతికి ఉన్నటువంటి 5 వేళ్ళను గురించి ఒక 5 సత్యాలు నేను జస్ట్ జ్ఞాపకం చేసి, అంటే అవి రిప్రజెంట్ చేస్తున్నా లేదా అవి ఇండికేట్ చేస్తున్నటువంటి విషయాల గురించి ఒక 5 సత్యాలను. మొట్టమొదటి వేలుగా బటన్ వేలు, థంబ్ అనమాట అండి. ఇది పరలోకాన్ని, మనకు దేవుడు ఉచితముగా అనుగ్రహించినటువంటి పరలోకాన్ని సూచిస్తూ ఉన్నది అన్న సంగతిని భక్తులు జ్ఞాపకం చేస్తూ ఉంటారు. రెండవది ఇండెక్స్ ఫింగర్, అంటే చూపుడు వేలు. ఇది మనము పాపులమని మనల్ని మనము గుర్తించుకోవడానికి ఇది ఒక సూచన. ఎందుకంటే మనం ఎవరినైనా వేలెత్తి చూపితే ఏమంటామండి, ముందు నిన్ను నీవు చూసుకో, తర్వాత ఎదటి గురించి చెప్పు. ఇండెక్స్ ఫింగర్ అంటే ఎదటి వాళ్ళని చూపించడానికి కాదు, కానీ నీ అంతరంగం, నువ్వు పాపివని నువ్వు గుర్తించి దేవుని సన్నిధిలో మరి పశ్చాత్తాపడడానికి ఇండెక్స్ ఫింగర్. ఇక మిడిల్ ఫింగర్ అంటే మధ్య వేలును గురించి ఆలోచన చేయాలి అని అనుకుంటే కనుక ఇది దేవునికి దేవుని ప్రేమకు, ఇది టాలెస్ట్ ఫింగర్ కనుక దేవునికి దేవుని ప్రేమకు మరి ఇది సాదృశ్యంగా మనకి కనబడుతుంది. ఇక ఫోర్త్ ఫింగర్ అది రింగ్ ఫింగర్, అంటే ఉంగరపు వేలు. ప్రియులారా, ఇది మరి యేసుక్రీస్తు ప్రభువారు అనంతుడైనటువంటి దేవునిగా జ్ఞాపకం చేస్తూ, అట్ ద సేమ్ టైం ఆయనకు సంఘానికి జరగనైనటువంటి వివాహానికి సాదృశ్యంగా ఈ రింగ్ ఫింగర్ కనబడుతుంది. ఇక చివరిది లిటిల్ ఫింగర్, అంటే చిటికిన వేలు. ఇది విశ్వాసానికి సాదృశ్యం, ఇది విధేయతకు సాదృశ్యం. ఇలాంటి నేపథ్యం కలిగినటువంటి వేళ్ల నుంచి పరిశుద్ధ గ్రంథములో మనము ఏమైనా నేర్చుకోవడానికి ఏమైనా కొన్ని విషయాలు, ఆధారాలు, సత్యాలు ఉన్నాయా అంటే ఒక 7 విషయాలు ఈ వేళ్ల నుంచి మనము ఆత్మీయ పాఠాలను నేర్చుకోవడానికి సిద్ధపడదాం. ఎందుకంటే వేలు అనేది మన జీవిత పోరాటానికి అది ఆధారం. అది ఆత్మీయమైన, భౌతికమైన, దైనందిన మన ప్రయాణమైనా సరే. అలాంటి వేలును గురించి క్రైస్తవ విశ్వాసులుగా మనము ఆత్మీయ దృక్పథంలో ధ్యానించకపోతే ఆ వేళ్ళు అనేవి ఎప్పటికీ నిర్లక్ష్యం చేయబడుతూ మనము దేవుని వేలును పట్టుకునే అవకాశాన్ని కోల్పోతాం, లేదా ఆయన మన వేలును పట్టుకునే కృపను మనము కోల్పోతాం. కనుక ఈ 7 అంశాలను త్వరగా దేవుడు మనకిచ్చినటువంటి సమయాన్ని బట్టి ఆలోచన చేయడానికి సిద్ధపడింది. మొట్టమొదటిగా జ్ఞానవంతురాలు లేదా గుణవంతురాలు యొక్క వేలు. జ్ఞానవంతురాలు యొక్క లేదా గుణవంతురాలు యొక్క వేలు. సామెతల గ్రంథము అని చెప్పేస్తే సరిపోదు, రెఫరెన్స్ కూడా మనం చూడాలి. 31వ అధ్యాయము 19వ వచనం. సామెతల గ్రంథము 31వ అధ్యాయము ఆమె పంటెను చేత పట్టుకుని తన వ్రేళ్లతో కదురు పట్టుకుని వడుకును. పంటెను చేత పట్టుకుని వ్రేళ్లతో కదురు పట్టుకుని వడుకును. ఈ పంటే కదురు ఎక్కడైనా విన్నారా? పంటే కదురు అంటే వేళ్లతో పన్ను లేకపోతే కుదుర్లు గోక్కోవడం అని కాదు. పంటే అంటే నేతగాడు అనగా చీరలు నేసేవారి దగ్గరికి వెళ్తే మనకి అర్థమవుతుంది. ఈ చీరను నేయడానికి పంటను కదురును మరి వేళ్లతో పట్టుకుని దానిని ఆడిస్తూ అటు ఇటు ఆ నేతను, బట్టను కానీ, చీరను కానీ, వస్త్రాన్ని కానీ నేయడం జరుగుతుంది. ప్రియులారా, అది నేసేవారికి వ్రేళ్ళు అనేవి సరిగా లేకపోతే మరి ఆ పనికి పనికిరారు. కనుక ఇక్కడ గుణవంతురాలు లేదా జ్ఞానవంతురాలు అయినటువంటి స్త్రీని గురించి మాట్లాడుతూ ఆమె వ్రేళ్లతో తన కదురు పట్టుకొని వడుకును. ఎందుకు వడుకుతుంది వ్రేళ్లతో తన కదురు పట్టుకుని అంటే 31వ అధ్యాయంలోనే 24-25 వచనాలు. ఆమె నారబట్టలు నేయించి అమ్మును, నడికట్లను వర్తకులకు అమ్మును. అంటే ఆ గుణవంతురాలైన లేదా జ్ఞానవంతురాలైనటువంటి స్త్రీ తన వేళ్లతో ఆ పక్కాళ్ళని ఈ పక్కాళ్ళని గొక్క. చాలామంది వేళ్లతో ఏం చేస్తారండి?
ఎలాగ కూర్చున్నారనుకోండి, ఏదో మీకు వింతైన విషయం తెలిసింది, లేదా అనిపించింది, లేదా తోచింది, మీరు చూశారు. మీ పక్క ఆవిడ చూడటం లేదు. వెంటనే ఏం చేస్తారు? మీరు ఏం చేస్తారు? మీ వేలితో ఇలా గోకి అలర్ట్ చేస్తారు, చూడు, లేదా విను, లేదా గమనించు అని చెప్పి. ఈమె గుణవంతురాలు, జ్ఞానవంతురాలు. ఇలాంటి పనికిమాలిన పనులు చేయటం లేదు. ఈమె ఇలాంటి పనికిమాలిన పనులు చేయటం లేదు. తన వ్రేళ్లకు ఉదయం లేచిన దగ్గర నుంచి పోరాటం నేర్పించి, తన వ్రేళ్లతో కదురు పట్టుకుని వస్త్రాలు నేసి, ఆమె నేసినటువంటి నారబట్టలను లేదా నడికట్లను అమ్మి తన కుటుంబాన్ని ఏం చేస్తుంది? పోషించుకుంటుంది. ఆమె వ్రేళ్ళు బాధ్యత కలిగి పోరాటం చేస్తున్నటువంటి వ్రేళ్ళు. ఆమె వ్రేళ్ళు పనిచేసి తన కుటుంబాన్ని, తన బిడ్డలను, తన భర్తను పోషించుకోవడానికి నిరంతరము పోరాడుతారు. ఆమె వ్రేళ్లకు అసలు విశ్రాంతి లేదు. ఒక్కసారి మీరు ఆ చీరలు నేసేవారి దగ్గర, వస్త్రాలు నేసేవారి దగ్గరికి వెళ్ళండి. వాళ్ళు పొద్దున్నే అన్ని విషయాలు చక్కబెట్టుకుని అక్కడ మగ్గం దగ్గర కూర్చుంటారు. కొంతమంది చీర అయ్యే వరకు లెగరు, లేదా వస్త్రం అయ్యే వరకు లెగరు. పట్టు చీరలు అయితే ఒక వారం రోజులు, లేదా 10 రోజులు, 15 రోజులు నేస్తారు. కానీ సాధారణమైనటువంటి చీరలు ఒక రోజులు ఆర్డర్ ఉన్నదనుకోండి, పొద్దున్న కూర్చుని, లేకపోతే తెల్లవారుజామున కూర్చుని వాళ్ళు నేస్తూనే ఉంటారు. వాళ్ళ వేళ్ళకి అసలు విశ్రాంతి ఉండదు. వాళ్ళ వేళ్ల మధ్య నుంచి ఎలా తిప్పుతూ ఉంటారండి ఆ యొక్క కదురును. విశ్రాంతి ఉండదు. ఎందుకంటే ఆమె జ్ఞానవంతురాలు కనుక. జ్ఞానవంతురాలు తన వేళ్లకు పోరాటం నేర్పిస్తుంది. గుణవంతురాలు తన వేళ్లకు పోరాటం నేర్పిస్తుంది. తద్వారా తనకి ఇవ్వబడినటువంటి బాధ్యతలను, తద్వారా తనకి ఇవ్వబడినటువంటి సమస్త పరిస్థితులను చక్కబెట్టుకుని కుటుంబము వీధిని పడకుండగా, కుటుంబము సిగ్గుపడకుండగా ఆమె జ్ఞానవంతురాలుగా తన యొక్క గృహాన్ని కట్టుకుంటుంది. ఇదే 31వ అధ్యాయం 27వ వచనం కూడా. ఆమె తన ఇంటి వారి నడతలను బాగుగా కనిపెట్టును, పని చేయకుండగా. జ్ఞానవంతురాలటండి, గుణవంతురాలటండి అస్సలు పని చేయకుండగా భోజనం ఇచ్చేదారు. తన ఇంటి క్షేమం కొరకు, తన పిల్లల సంక్షేమం కొరకు, తన కుటుంబం కొరకు, వారి భవిష్యత్ కొరకు నిరంతరము తన వ్రేళ్లకు పోరాటము నేర్పుతూ, తన వ్రేళ్లకు పని కల్పిస్తూ, తన వ్రేళ్లతో పని చేస్తూ, సంపాదిస్తూ, నేస్తూ, తన కుటుంబాన్ని సంరక్షించుకుంటూ, పోషించుకుంటూ జ్ఞానవంతురాలుగా, గుణవంతురాలుగా ఆమె చూపిస్తుంది. ఈరోజు ఒక స్త్రీకి మాత్రమే కాదు, ప్రతి ఒక్కళ్ళకి విశ్వాసిగా నీ వ్రేళ్లకు పోరాటము నేర్పుతున్నావా? లేదంటే నీ వ్రేళ్లతో పక్కవారిని గోకే పనిలో ఉన్నావా? నీ వ్రేళ్లకు పోరాటము నేర్పి దేవుడు నీకు ఇచ్చినటువంటి బాధ్యత, దేవుడు నీకు ఇచ్చినటువంటి పని, దేవుడు నీకు ఇచ్చినటువంటి పరిస్థితిని ప్రియులారా నీవు నమ్మకంగా నీవు జరిగిస్తున్నావా? లేదంటే నీ వ్రేళ్లను వేరొక దాని కొరకు ఉపయోగిస్తున్నావా? ఆలోచించండి. సాధారణంగా మన వ్రేళ్లతో డిఫరెంట్ పనులు చేస్తూ ఉంటామండి. మనం ఇందాక చెప్పినట్లు మాత్రం గోకడంలో మాత్రం మనల్ని మించిన టాప్ మోస్ట్ పీపుల్ లేరండి ప్రపంచంలోనే. మనమైతే గోకడంలో, పక్కవారిని గోకడంలో ఇంకా టాప్ మోస్ట్ అనమాట. వీళ్ళరా పక్కనలో గోకడం మానేసేసి నీ ఇంటి కొరకు పని చేసుకుంటే నీ ఇల్లు ఈదిని పడకుండా ఉంటుంది. లేదంటే నిన్ను చూసి వేరొకడు గోగుతాడు. వేరొక వ్యక్తి నీ యొక్క స్థితిని బట్టి గేలి చేయడానికి, అపహసించడానికి గోకే పరిస్థితి. కనుక నీ వ్రేళ్లను నీ ఇంటి కొరకు గుప్పెలు బిగబెట్టి పోరాటం చేయి. అది నీకు, నీ కుటుంబానికి, నీ బిడ్డలకు, వారి భవిష్యత్తుకు క్షేమకరం. ఇక 2వ రకపు వేలు చూద్దాం. యాజకుని వేలు. లేవియ కాండము 2వ రకపు వేలు చూద్దామండి. యాజకుని వేలు. లేవియ కాండము 4వ అధ్యాయం 13 నుంచి 17 వచనాల భాగాన్ని మనం చదువుకుందాం. లేవి 4:13 నుంచి 17 వచనాలు. ఇశ్రాయేలీయుల సమాజం అంతయు పొరపాటును ఏ తప్పిదము చేసి యెహోవా ఆజ్ఞలన్నిటిలో దేనినైనను మీరి చేయరాని పని చేసి అపరాధులైన యెడల వారు ఆ యాజ్ఞకు విరోధముగా చేసిన పాపమునకు తమకు తెలియనప్పుడు సంఘము పాప పరిహారార్థముగా ఒక కోడెదూడను అర్పించి ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారమునకు దానిని తీసుకుని రావాలను. సమాజం యొక్క పెద్దలు యెహోవా సన్నిధిని ఆ కోడె మీద తమ చేతులు ఉంచిన తర్వాత యెహోవా సన్నిధిని ఆ కోడెదూడను వధింపవలను. అభిషిక్తుడైన యాజకుడు ఆ కోడె యొక్క రక్తములో కొంచెము ప్రత్యక్ష గుడారములోనికి తీసుకుని రావాలను. ఆ యాజకుడు ఆ రక్తములో తన వేలు ముంచి అడ్డ తెరవైపున యెహోవా సన్నిధిని 7 మార్లు దానిని ప్రోక్షింపుగా. యాజకుని వేలు ఏం చేస్తుందటండి? యాజకుని వేలు నిరంతరము దేవుని సన్నిధిలో అపరాధులైనటువంటి దేవుని ప్రజలకు, వారిని క్షమించుటకు సిద్ధమైనటువంటి మనస్సు కలిగినటువంటి దేవునికి మధ్య తన వ్రేళ్లకు పోరాటాన్ని నేర్పుతున్నాడటండి. ఒకవేళ ఇశ్రాయేలీయులు వ్యక్తిగతంగా కానీ సమాజము కానీ తప్పిదము చేస్తే, ఆ తప్పిదము చేసిన వారు దానిని గ్రహించిన ఎడల వాడొక కోడెదూడను తీసుకురావాలి దేవుని సన్నిధి ద్వారం దగ్గరికి. యాజకుడు దాని మీద చేతులుంచి దానిని వధిస్తాడు. అందులో ఉన్నటువంటి రక్తమును బలిపీఠం తీసుకెళ్తాడు. ప్రియులారా, అక్కడ పరిశుద్ధ స్థలం అందు ఉన్నటువంటి ఆ తెరల దగ్గర ఉన్నటువంటి పరిశుద్ధ స్థలంలో తన వ్రేలు రక్తములు ముంచి 7 మార్లు
రక్త ప్రోక్షణ. యాజకుని వేలు ప్రజల పాపమును క్షమించడానికి నిరంతరము రక్త ప్రోక్షణ కొరకై పోరాడుతుందండి. నిరంతరము రక్త ప్రోక్షణ కొరకు. అలా చేస్తే ఏమవుతుంది అంటే ప్రియులారా, 20వ వచనము చివరి భాగము చూద్దాం. యాజకుడు వారి నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయగా, అంటే తన వ్రేలును రక్తములో ముంచి దాని మీద 7 మార్లు ప్రోక్షింపగా, యాజకుడు వారి నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయగా వారికి క్షమాపణ. ఇశ్రాయేలీయుల క్షమాపణ కొరకు యాజకుడు నిరంతరము తన వేలును ఏం చేస్తాడండి? ఎప్పుడు సంవత్సరానికి ఒకసారి పాపం చేసే వ్యక్తిత్వాలు కాదు కదా మనవి. సంవత్సరానికి ఒకసారి ఏదో చేస్తాడనడానికి లేదు. ఎందుకంటే మనము ప్రతిరోజు కూడా పాపము చేస్తూ దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నాం. ప్రతిరోజు ఎవరొకరు, ఏదో ఒక సమాజం, ఏదో ఒక ప్రజ, ఏదో ఒక కుటుంబము ఆ యొక్క కోడిదూడను తీసుకొచ్చినప్పుడు యాజకుడు దాని మీద చేతుల నుంచి వధించి తెరల దగ్గర ఉన్నటువంటి ఆ పరిశుద్ధ సన్నిధికి తన వ్రేలు ముంచి రక్తాన్ని ప్రోక్షిస్తాడు. తద్వారా పాపము చేసిన వారికి ఏం కలుగుతుందట? దేవుని ప్రజల క్షమాపణ కొరకు నిరంతరము అతడు రక్త ప్రోక్షణ చేస్తున్నాడు, యాజకుని వేలు. ఈరోజు మనము మనంతటా కాదు కానీ దేవుని కృపను బట్టి, పేతురు తన మొదటి పత్రిక 2:9 చెప్పిన ప్రకారం చదవవసరం లేదండి, మనమందరం రాజులైన యాజక సమూహం. కనుక ఈరోజు ఎవరికి వారే దేవుని సన్నిధికి వచ్చినప్పుడల్లా మన పాపములను బట్టి మనం ఏం చేయాలండి? దూడను తీసుకొచ్చి వధించి ఇలా రక్తం చిలకరించి వెళ్ళడం కాదు, కానీ మన పాపముల నిమిత్తమై మన అంతరంగ స్వభావాన్ని మన వేలు పెట్టి చూపించుకొని, మన పాపాన్ని, మన అతిక్రమాన్ని, మన అవిధేయతను, మనం చేసినటువంటి ప్రతి విధమైనటువంటి దేవునికి వ్యతిరేకమైనటువంటి పనిని, ఆయన పరిశుద్ధ సన్నిధిని, ఆయన సహవాసములకు వచ్చిన ప్రతిసారి కూడా మనల్ని మనమే విమర్శించుకోవాలి. అందుకనే కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 11వ అధ్యాయం 28వ వచనములోను అలాగే 31వ వచనములోను చాలా మంచి విషయాలు జ్ఞాపకం చేస్తాడు. 11, 28, 31 అండి. కాబట్టి ప్రతి మనుషుడు తను తాను ఎక్కడికండి? దేవుని బల్ల దగ్గరకు వచ్చే ప్రతిసారి కూడా ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకోవాలి. నీ వేలును, యాజకుడు తన వేలు రక్తంలో ప్రోక్షించి పరిశుద్ధ సన్నిధిని మరి ప్రోక్షించాడు. తద్వారా ఇశ్రాయేలు ప్రజల పాపము పరిహరించబడింది. ఇప్పుడైతే ఆయన పరిశుద్ధ సన్నిధికి వచ్చి ప్రతిసారి కూడా ప్రతి మనుష్యుడు తన వేలును తన వైపు చూపించుకొని పరీక్షించుకొని ఆ పాత్రలోనిది త్రాగాలి, ఆ రొట్టెను తినాలి. అలాగే 31వ వచనం కూడా, అయితే మనలను మనమే విమర్శించుకొని కొనిన ఎడల తీర్పు దేవుని సన్నిధికి వచ్చినప్పుడల్లా మనం చేయాల్సిన పని ఏంటంటే, ఎదుటోళ్ళను చూసి విమర్శించడం కాదు. మనకు ఉన్నటువంటి దరిద్ర భావజాలం ఏంటంటే, ఎప్పుడు చూసినా ఈవెన్ చర్చిలో కూడా చర్చికి వచ్చేది దేనికి? నీ పాపాన్ని ఒప్పుకొని పశ్చాత్తాపముతో క్షమాపణ కోరి పాపాన్ని విడిచిపెట్టి ప్రభు కృపను పొందుకోవడం కోసం. ఇక్కడ కూడా ఏం చేస్తామంటే, మన వ్రేలుతో మన యొక్క స్థితిని విమర్శించుకోకుండా, పరీక్షించుకోకుండా ఏంటంటే పక్కనోడిని వేలు పెట్టి చూడడానికి, వాళ్ళు అలా చేశారండి, వీళ్ళు అలా చేశారండి, ఇంకోళ్ళు అలా చేశారండి. నువ్వేం చేస్తున్నావు? నువ్వు చేస్తున్నది మాత్రం మంచిదా? పక్కనోళ్ళ వైపు వేలెత్తి చూపించడం మంచిదా? విమర్శించడం మంచిదా? నిన్ను నువ్వు పరీక్షించుకోవలసినటువంటి ప్రశస్తమైనటువంటి ఆయన మందిర సహవాసములో, ఆయన పరిశుద్ధ సన్నిధిలో నీవు బరి తెగించి పక్కనోళ్ళ వైపు నీ వేలు చూపిస్తున్నావంటే ఇక నీ అంత భ్రష్టుడు ఎవరు కూడా ఉండరు అన్న సంగతిని. దేవుని సన్నిధికి రావడానికి కారణం ఏమిటంటే, నీ వేళ్ళుతో నీ పాపాన్ని నీవు గుర్తించి, అయ్యా ఇదిగో నాలో ఈ దుర్నీతి ఉన్నది, నాలో ఈ పాపం ఉన్నది, నాలో ఈ అతిక్రమం ఉన్నది, నాలో ఈ అవిధేయత ఉన్నది, నా కొరకు నీ పరిశుద్ధ రక్తమును చిందించినటువంటి ప్రభువా, ఈ పరిశుద్ధ రక్త ప్రోక్షణ చేత నా అంతరంగ పాపములన్నిటినీ కూడా తుడిచివేయమని నీకు నీవు పశ్చాత్తాపడి, నీకు నీవు నీ పాపాన్ని విమర్శించుకుని పరీక్షించుకుని దానిని విడిచిపెట్టి ఆయన కృపను పొందుకుంటే యాకోబు వలె నీవు మార్చబడతావు ఇశ్రాయేలుగా. దేవుని సన్నిధిలో ఏం చేశాడంటే అతడు, అవును నేను యాకోబుని, ఏమీ సాకులు చెప్పడం లేదు, మా అన్నలాగండి, మా తండ్రిలాగండి, మా అమ్మలాగండి, మా మామలాగండి అని చెప్పడం లేదు. దేవుని సన్నిధిని ఆ రాత్రి యాకోబు అంటున్నాడు, నువ్వెవరు అంటే నేను యాకోబును అని వేలు తన వైపు చూపించి మరీ చెప్తున్నాడు. ఈరోజు నీవు దేవుని సన్నిధిలో నీ సంగతి నీవు విచారించుకున్నప్పుడు, నీ స్థితి నీవు విచారించుకున్నప్పుడు దేవుడు ఖచ్చితంగా నీ పట్ల తన కృపను కలుగని ఆజ్ఞాపిస్తున్నాను. చదువుకున్నాం ప్రియులారా, మత్తయి సువార్త 7వ అధ్యాయం, మత్తయి సువార్త 7వ అధ్యాయము 3 నుంచి 5 వచనాల భాగం చూస్తే, నీ కంటిలో ఉన్న దూలము నెంచగా నీ సహోదరుని కంటిలో ఉన్న నలుసును చూచుటేయాలా? నీ కంటిలో దూలముండగా నీవు నీ సహోదరుని చూచి నీ కంటిలోనున్న నలుసును తీసివేయమని చెప్పనేలా? వేషధారి, మొదట నీ కంటిలోనున్న దూలమును తీసివేసుకొను, అప్పుడు నీ సహోదరుని కంటిలోనున్న నలుసు తీసివేటుకు నీకు తేటగా కనబడును. మనమందరము కూడా
మన కళ్ళల్లో దూలాలు కలిగిన వారమే. మనం అందరం ఎవరండి? ప్రతి ఒక్కరి కంట్లో దూలం ఉందండి. మన దౌర్భాగ్యం ఏంటంటే ఎదటి కంట్లో నలుసును చూస్తాం తప్ప నీ కంట్లో దూలాన్ని నీ వేలుతో తీసివేసుకునే ప్రయత్నం చేయవు. ఎదటోడు కంట్లో నలుసును తీయడానికి చూస్తున్నా నీవు అసలు నీ కంటి చూపే అనటం లేదు. నీవు గుడ్డివాడవని, నీవు దిగంబరుడవని నీకు తెలియదా? లౌదోకియ సంఘముతో మాట్లాడుతున్నాడు. ప్రియ సంఘమా, ఈరోజు ఎదుటవాని కంటిలో నలుసును చూడడం మానేసేసి నీ కంటిలో ఉన్నటువంటి దూలాన్ని నీ వ్రేలితో దానిని తీసివేసుకోగలిగితే నీవు తేటగా చూడగలుగుతావు ప్రభు యొక్క మరి పరిశుద్ధ స్వరూపాన్ని. కనుక యాజకుని వేలు ప్రజల పాప క్షమాపణ కొరకు ప్రోక్షించే వేలుగా. 2 వేళ్ళు చూసుకున్నామండి. ఒకటి జ్ఞానవంతురాలు వేలు, తన కుటుంబం కొరకు తన దేవుడిచ్చిన తన బాధ్యతల కొరకు పోరాడే వేలు. అలాగే రెండవది యాజకుని వేలు. ఇతడు సమాజం అంతటి కొరకు నిరంతరము తన వేలును రక్త ప్రోక్షణ చేస్తున్న వేలు. ఈరోజు మనకు మనమే దేవుని కృపను బట్టి యాజకులం కనుక ఈరోజు మనకు మనమే మన వేలును మన వైపు చూపించి మన పాపాలను ఒప్పుకొని విడిచిపెట్టాల్సిన బాధ్యత. ఇక 3వ వేలును గురించి ఆలోచన చేద్దాం. ఆజ్ఞ కలిగిన వేలు. 3వ వేలు ఏంటండి? ఆజ్ఞ కలిగిన వేలు. సామెతల గ్రంథము 7:3 చూద్దామండి. సామెతల గ్రంథం 7:3. నీ వ్రేళ్లకు వాటిని కట్టుకొనుము, నీ హృదయమును పలకల మీద వాటిని రాసుకును. నీ వ్రేళ్లకు, జ్ఞానైన సొలొమోను అంటున్నాడు, నీ వ్రేళ్లకు వాటిని కట్టుకొనుము. వేటిని అంటే 2వ వచనంలో చెప్తాడండి, నా ఆజ్ఞలను నీవు మనస్సున ఉంచుకుని ఎడల, నీ కనుపాప వలె నా ఉపదేశమును కాపాడిన ఎడల నీవు బ్రతుకుదువు. ద సేమ్ టైం ఆ ఆజ్ఞలను నీ వ్రేళ్లకు. ప్రియులరా, మనము చూపుతో లేదంటే ఆలోచనతో రకరకాలుగా పాపాలు చేస్తాము. కానీ మనము స్పర్శించి చేసే పాపాలన్నీ కూడా మన వ్రేళ్లకు సంబంధించినవి. స్పర్శించి చేసే పాపాలన్నీ కూడా మన వ్రేళ్లకు సంబంధించినవి. మన వ్రేళ్ళు పాపము చేయడానికి చాపకుండగా, మన వ్రేళ్ళు దేవుని చిత్తమును ఉద్దేశాన్ని అతిక్రమించకుండగా, మన వేళ్ళు దేవునికి వ్యతిరేకంగా పోరాడకుండగా జ్ఞానైన సొలొమోను అంటున్నాడు, నీ వ్రేళ్లకు దేవుని ఆజ్ఞను కట్టుకో. అంటే నీ వ్రేళ్ల యొక్క పోరాటము కానీ పని కానీ ప్రతిదీ కూడా దేవుని ఆజ్ఞ ప్రకారము చేయి. నీ వ్రేళ్లను, నీ మైండ్లో నీ శరీరాన్ని కాదు, నీ వ్రేళ్లను కూడా ఆయన ఆజ్ఞకు లోబడేటట్టు చేయి. ఆయన ఆజ్ఞను నీ వ్రేళ్లకు ధరించుకున్నప్పుడు, ఆయన ఆజ్ఞలను నీ వ్రేళ్లకు కట్టుకున్నప్పుడు, ఆయన ఆజ్ఞలను నీ వ్రేళ్ల యందు మరి పొందుపరిచినప్పుడు నీ యొక్క వ్రేళ్ళు పాపము చేయడానికి ఎగబడవు, తెగబడవు అన్న సంగతిని దేవుని యొక్క వాక్యం ద్వారా జ్ఞాపకం చేస్తున్నాను. కనుక నా వ్రేళ్లకు పోరాటము నేర్పువాడై ఉన్నాడు అంటే ప్రియులారా, ఆజ్ఞ కలిగిన వ్రేలు ఎప్పుడు కూడా ఏం చేస్తుందండి? ఆజ్ఞ కలిగిన వ్రేలు. మనకి ఏలు వేలు అండం అలవాటు అయిపోయి ఇదైతే వ్రేలు అంటే కొంచెం డిఫరెంట్గా. మనం సాధారణంగా రొటీన్ భాషలో ఏమంటామండి? ఏలు లేదా వేలు అంటే. కానీ ఒరిజినల్గా భాష ఏమిటంటే వ్రేలు అని లేదా వ్రేళ్ళు. వ్రేలు అంటే ఈ మామూలు నా ఉపయోగిస్తాం, వ్రేళ్ళు అంటే అలా ఉపయోగిస్తాం. కనుక కొంచెం మీకు వ్రేలు అంటే ఏదోలాగా అనిపించినా కొంచెం సర్దుకోవాల్సిందే కోరుతున్నాను. ఆజ్ఞ కలిగిన వేలు మన భాషలో ఏం చేస్తుందండి? ఆజ్ఞ కలిగిన వ్రేలు ఏం చేస్తుంది అంటే, ఆజ్ఞ కలిగిన వ్రేలు పాపంతో పోరాడుతుంది. వెరీ చిన్న విషయం ఇది. మనం దీని గురించి కూడా ఆశ్చర్యంగా మనం చూస్తూ ఉంటాం. ఆజ్ఞ, నీ వ్రేళ్ళు ఆజ్ఞ కలిగి ఉంటే, ఆజ్ఞ కలిగిన వ్రేలు ఏం చేస్తుందంటే అది పాపమునకు వ్యతిరేకంగా పోరాడుతుంది. నీ మనసు కోరుకుంటున్నా, నీ శరీరం కోరుకుంటున్నా, లేదంటే నీ శరీరంలో మరి ఏ అవయవము కోరుకుంటున్నా, ఆజ్ఞ కలిగిన వేలు ఆ కోరికకు, ఆ పాపానికి, ఆ స్థితికి వ్యతిరేకంగా ఏం చేస్తుందండి? పోరాటం మొదలు పెడుతుంది. అదే అంటాడు దావీదు, నా వ్రేళ్లకు నీవు పోరాటం నేర్పా. నా వ్రేళ్లకు నేను ఆజ్ఞను కట్టుకోవడం చేత నేను పాపానికి వ్యతిరేకంగా పోరాడుతున్నాను, పాపానికి నేను వ్యతిరేకంగా నేను యుద్ధం చేస్తున్నాను అన్న సంగతి. ఆజ్ఞ మరిచిపోయిన వేలు పాపము చేయడానికి తెగబడుతుంది, పాపం చేయడానికి తెగబడుతుంది. కనుక మన వ్రేళ్లకు దేవుని ఆజ్ఞను కట్టుకోవలసిన బద్ధులమైన మన వ్రేళ్ళు దేవుని ఆజ్ఞల చేత నింపబడినటువంటి వేళ్ళుగా ఉండాలని, తద్వారా పాపమునకు దాని యొక్క స్పర్శకు కూడా దూరంగా ఉండడానికి ప్రయత్నించాల్సిందిగా కోరుతున్నాను. ఇక 4వ రకపు వేలు చూద్దామండి. 4వ రకపు వేలు మూర్ఖుని వేలు. మూర్ఖుని వేలు ఎవరు చెప్పగలరా? మూర్ఖుని వేలు. రాజుల మొదటి గ్రంథం 12వ అధ్యాయం 10వ వచనం. అప్పుడు అతనితో కూడా ఎదిగిన
ఆ యవనసులు ఈ ఆలోచన చెప్పిరి, నీ తండ్రి మా కాడి బరువైనదిగా చేశాను కానీ నీవు దానిని చులకన చేయవలనని నీతో చెప్పుకున్న ఈ జనులకు ఇలాగూ ఆజ్ఞ, నా తండ్రి నడుము కంటే నా చిటికెన వేలు పెద్దదిగా ఉండును. ఇది ఫిజికల్ ఫింగర్ గురించి మాట్లాడటం లేదు, అతని ఇన్నర్ ఫీలింగ్ గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడ. నా తండ్రి నడుము కంటే నా చిటికెన వేలు దేని గుర్తని చెప్పుకున్నాం ఇందాక? విశ్వాసానికి విధేయతకు. ఇక్కడ విశ్వాసానికి విధేయతకు సాదృశ్యంగా ఉండాల్సినటువంటి ఈ చిటికెన వేలును దేంతో పోలుస్తున్నాడో తెలుసా? ఆ ప్రజలను బాధ పెడతానని, వారిని ఇంకా బానిసత్వానికి లోను చేస్తానని, దేవుని చిత్తానికి దేవుని ప్రజలకు వ్యతిరేకంగా తన చిటికెన వేలును ఉపయోగిస్తున్నాడు. నా తండ్రి నడుము కంటే నా చిటికెన వేలు మరింత బరువైనదిగా ఉంటుంది. ప్రియులారా, ఒకవేళ నీ వేలును మూర్ఖంగా ఉపయోగిస్తున్నావేమో చాలాసార్లు. ఈ వేలును మూర్ఖంగా, అప్పుడప్పుడు గొడవల్లో మనం ఎమోషన్స్ తట్టుకోలేక ఏం చేస్తాం, వెంటనే ఇలాగా వేలు చూపుతాం. అవతరుడు ఏం చేస్తాడు, ఏంట్రా వేలు చూపిస్తున్నావు అని టపటపరండి పీకేస్తాడు. అవునా కదా చెప్పండి? వేలు చూపిస్తే చాలా కోపం వస్తుందని ఎవరికైనా సరే. వేలు ఎంతసేపు ఆర్గ్యూ చేయండి, ప్రాబ్లం ఏం లేదు. వేలు చూపించామనుకోండి, ఏట్రా వేలు చూపిస్తున్నాం, వేలు ఇచ్చేస్తానని చెప్పేసి మీదకి వెళ్ళి 2 దెబ్బ బాధేస్తారు చాలాసార్లు. ఇక్కడ రెహబాము తన చిటికెన వేలుతో ఇశ్రాయేలు ప్రజలను 10 గోత్రాలని రెచ్చగొట్టాడండి. దెబ్బతో రాజ్యం ఏమైపోయింది? నా తండ్రి నడుము కంటే నా చిటికెన వేలు చాలా బరువైనది అన్నాడు. దెబ్బతో రాజ్యం ఏమైపోయింది? 2గా విడిపోయింది. ఈ చిటికెన వేలు బరువు అన్నవాడికి 2 గోత్రాలు వచ్చాయి. మిగతా బరువు అంతా ఎటు వెళ్ళిపోయింది? యెరోబాము వైపు ఇశ్రాయేలు సామ్రాజ్యంగా వెళ్ళిపోయింది. జాగ్రత్త సుమా, నీ వ్రాళ్లను మూర్ఖంగా ఉపయోగించుకో. దానివలన నీకే నష్టం. నీ వ్రాళ్లను విశ్వాసముతో విధేయత కలిగి ఉపయోగించగలిగితే నీవు సంపాదించుకోగలుగుతావు, నీవు సమకూర్చుకోగలుగుతావు, నీవు సమాధానము కలిగి ఉండగలుగుతావు. రెహబాము మూర్ఖముతో తన వేలు చూపించాడు, రాజ్యము 2 ముక్కలైపోయింది. ఈరోజు చాలాసార్లు మరి మూర్ఖంగాను, మొండితనంగాను, లేదా మరొక రీతిగాను దేవుని చిత్తమును ఎరుగక నీ వ్రేలును ఉపయోగిస్తున్నావేమో. దాని వలన సంఘాలు, కుటుంబాలు విచ్ఛిన్నమైపోయి చివరికి మనము నవ్వులు పాలైపోయే పరిస్థితి. మనం ఏం చేయాలంటే, మన వేలు ఎప్పుడు కూడా దేనికి ఉపయోగించాలండి? ఇతరులతో కలపడానికి. నాన్న పిల్లోడికి ఏమిస్తాడు? చిన్న పిల్లోడు నడుస్తూ ఉంటాడు, నాన్న ఏమిస్తాడు? ఏమిస్తాడండి? నాకు చాలా విచిత్రం, చిటికెన వేలే వాడు పట్టుకుంటాడు, చిటికెన వేలే ఈయన ఇస్తాడు. మొత్తం ఇలా పట్టుకోరండి, ఇలా పట్టుకోరు. ఇలా వేలిస్తే ఆ చిన్నోడు మరి చిన్న గుప్పులో ఏంటో ఇలా పట్టుకుంటాడు, అన్ని వేళ్ళు తెలిసి ఇలా పట్టుకుంటాడు. నీ దేవునితోనూ, నీ సహోదరులతోనూ, నీ సంఘముతోనూ, నీ కుటుంబముతోనూ సంబంధాన్ని, ఐక్యతను, సమాధానాన్ని కలిగి ఉండడానికి నీ చిటికెన వేలును, ముఖ్యంగా నీ వ్రాళ్లను ఉపయోగించు. రెహబాము వలె మూర్ఖంగా నీ వేలు చూపించి నీ యొక్క సమాధానాన్ని, ఐక్యతను నీవు పోగొట్టుకుని దేవుని కృపకు దూరం అయిపోకూడదని ఈ 4వ వ్రేలు ద్వారా నేను జ్ఞాపకం చేస్తున్నాను. ప్రియులారా, ఇక 5వ రకపు వేలు చూద్దామండి. తీర్పు వ్రేలు. దానియేలు గ్రంథము 5వ అధ్యాయం 5వ వచనం. ఆ గడియలోనే మానవ హస్తపు వ్రేళ్ళు కనబడి దీపము దగ్గర రాజు యొక్క నగరు గోడ పూత మీద ఏదో ఒక రాత రాయిస్తున్నట్టు ఉండేను. ఈ వేలుకు పేరేంటంటే తీర్పు వ్రేలు. ఇలాంటి ఒక స్థితి వచ్చిందండి. రాజు ఆ దేశంలో ఉన్నటువంటి గారడివాడు అందరిని, బెల్షస్సర్ గారడివారు అందరిని పిలిపించాడు. ఎవడు కూడా చెప్పలేకపోయాడు. చివరికి దానియేలు పిలిపించాడు. దానియేలు ప్రార్థనాపూర్వకంగా దేవుని చిత్తమునకు నిలబడి, రాజా, ఇదిగో నీకు వచ్చినటువంటి ఆ కళ లేదా ఆ రాయబడినటువంటి ఆ పేరు, దాని అర్థం నేను చెప్తాను. ఆ హస్తం రాసినది ఏమిటంటే మెనే టెకేల్ ఉఫార్సిన్. దాని అర్థం ఏంటంటే మెనే అంటే దేవుడు నీ లెక్కను. ఈ భాగం అంతా కూడా 5వ అధ్యాయంలో 24, 25, 26 వచనాలలో మనకి కనబడుతుందండి. మరి మెనే అనగా నీ ప్రభుత్వం విషయంలో లెక్క చూచుదనని ముగించేశాడు. టెకేల్ అనగా ఆయన నేను త్రాసులో తూచుగా, నీవు తక్కువగా కనబడుతుంది. ఇది దేవుని తీర్పును చెప్పిన వేలండి. దేవుని తీర్పును చెప్పిన వేలు. ప్రియులారా, మనము తిరస్కరించడానికో విమర్శించడానికో నీ వేలును ఉపయోగించకపోయినా పర్లేదు, కానీ కొన్నిసార్లు
తప్పును ఎత్తి చూపడానికి నీ వేలు ఉపయోగించాలి. అన్యాయాన్ని ఎదిరించడానికి నీ వేలు ఉపయోగించాలి. లేదా కలగబోయే శిక్షను ప్రకటించడానికి, పొందబోయే ఆ యొక్క స్థితిని నీవు ప్రకటించడానికి నీ వేళ్ళును చూపించాల్సినట్టు. అప్పుడు నీ వేళ్ళను మూసుకోవద్దు. నీ సహోదరుని విమర్శించడానికి వద్దు, కానీ సమాజంలో లేదా సంఘములో లేదా అనేక పరిస్థితుల వ్యక్తుల మధ్య జరుగుతున్నటువంటి అన్యాయాన్ని లేదా అక్రమాన్ని లేదంటే దైవ వ్యతిరేకమైనటువంటి స్థితిని అలా చేస్తే వారు పొందబోయే శిక్షణ గురించి నీ వేలు చెప్పాల్సినటువంటి అవసరతలు. నీవు ఎత్తి చూపించాల్సినటువంటి, నీవు దానిని ఖండించాల్సినటువంటి నీ వేలు చూపించి అవసరం ఖచ్చితంగా ఉన్నది. అలా ఖండించకపోతే సంఘం పాడైపోతుంది, సమాజం పాడైపోతుంది, మనము ఆయన త్రాసులో తేలిపోయే ప్రమాదం ఉన్నది. ఈ వేలు ఆ బెల్షస్సరు యొక్క స్థితిని, అతని యొక్క అతిశయాన్ని గురించి, గర్వాన్ని గురించి, దేవునికి వ్యతిరేకంగా అతడు మనస్సు అణుచుకోకుండా ప్రభువు మీద తనకు తాను హెచ్చించుకున్నటువంటి స్థితిని బట్టి దేవుడు తన వేలుతో, మానవ సంబంధమైనటువంటి వేలుతో రాశాడు. ఇదిగో నీ లెక్క చూశాడు, ముగించేశాడు. నీ క్యాష్ బుక్ క్లోజ్ చేశాడు, నీ లెడ్జర్ క్లోజ్ చేశాడు. నీ అకౌంట్ ఏమైంది? క్లోజ్ అయిపోయింది. అన్నీ చూస్తే నీవు తేలిపోయావు, నువ్వు బాకీ పడిపోయావు, నువ్వు పాపమనే రుణం పడిపోయావు. నీ పరిస్థితి క్లోజ్ అయిపోయింది. ఇలారా మనము కూడా క్రైస్తవ విశ్వాసం ఖచ్చితంగా ఎత్తి చూపించాల్సినటువంటి అన్యాయాన్ని, అక్రమాన్ని, పాపాన్ని, దుర్నీతిని ఎత్తి చూపించాల్సినటువంటి అవసరత ఖచ్చితంగా. ఒకరోజు పేతురు అన్యులతో కూడా భోంచేస్తున్నట. ఆ టైంకి పౌలు వెళ్ళాడట. ఇది ఒక పత్రిక రాస్తూ పౌలు భక్తుడు చెప్తాడు. వెళ్ళినప్పుడు పౌలును చూసి పేతురు ఏం చేశాడంటే అక్కడి నుంచి హడావిడిగా లేచిపోయాడట. అప్పుడు పౌలు గద్దించాడట, నీవు చేస్తున్నది నీకు మంచిదని తోచినప్పుడు నీవు అక్కడి నుంచి లేవనేలా, లేదు కాదు అన్నప్పుడు అక్కడ నీవు కూర్చోనే. పేతురు పౌలు కంటే సీనియర్ మోస్ట్ కదా, అయినప్పటికీ అక్కడ జరుగుతున్నటువంటి నీ వలన బలహీన విశ్వాసులు ఏమవుతారు? విశ్వాసభ్రష్టులు అయిపోతారు. అక్కడ పేతురు చేసిన దాన్ని కూడా పౌలు భక్తుడు ఖండించి క్రమపరిచి సరిచేస్తున్నట్టు మనం చూస్తాం. నిజమే, అన్యాయానికి, పాపానికి, దుర్నీతికి, అక్రమానికి వ్యతిరేకంగా ఖచ్చితంగా మనం ఏలు ఎత్తాల్సినటువంటి అవసరం ఉన్నది. దాని గురించి కలగబోయే ఆ తీర్పు, ఆ శిక్షణ గురించి మనము ప్రకటించాల్సినటువంటి అవసరత కూడా ఉన్నదని ఈ 5వ వేలు చూపిస్తున్నదండి. ఇక 6వ వేలు కూడా చూసేద్దామండి. అవిశ్వాసపు వేలు. ఏ వేలండి అది? అవిశ్వాసపు వేలు. యోహాను సువార్త 20వ అధ్యాయము 24-25 వచనాలు. యేసు వచ్చినప్పుడు 12 మందిలో ఒక్కడైన దిదుమానబడిన తోమా వారితో లేకపోయిన కనుక తక్కిన శిష్యులు మేము ప్రభువును చూచితిమి అని అతనితో చెప్పగా అతడు, నేను ఆయనను చేతులలో మేకుల గుర్తులను చూచి నా వ్రేలు ఆ మేకుల గుర్తులు పెట్టి నా చెయ్యి ఆయన ప్రక్కలో ఉంచితేనే కానీ నేను నమ్మనే. ఇతడు అవిశ్వాసపు వేలును కలిగి ఉన్నాడు. అందుకనే మరలా ఇలారా యోహాను సువార్తలోనే ప్రభువారు ప్రత్యక్షమై అతని గురించి 27-28 వచనములు 29 వచనాలు చెప్తాడు. తర్వాత తోమాను చూచి నీ వ్రేలు చాచి నా చేతులు చూడు. తోమా అవిశ్వాసపు వేలుతో ప్రభు పునరుద్ధానాన్ని నమ్మనంటే తోమాను నమ్మించడానికి తిరిగి తన వ్రేలు చేత ప్రభు గాయాలను చేసుకోవడానికి లేదా గాయాలను రేపుకోవడానికి ఆయన ఇష్టపడ్డాడు. ప్రియులారా, ఒకవేళ నీవు తోమా వలె అవిశ్వాసపు వేలు కలిగి ఉన్నావేమో, నీ అవిశ్వాసపు వేలు నీ ప్రభువును గాయాలు రేపేదిగా పనిచేస్తుంది. కనుక ఆయన అంటున్నాడు, నీ అవిశ్వాసపు వేలు నా చేతుల గాయాలను పెట్టి విశ్వాసిగా మారు. ఈరోజు నీ వ్రేళ్ళు విశ్వాసానికి సంకేతాలుగా, సాదృశ్యాలు. ఇందాక చిటికిన వేలు గురించి చెప్పాం. చిటికిన వేలు రిప్రజెంట్స్ టు ఫెయిత్ ఆర్ హంబుల్నెస్. దేనికంటే విశ్వాసానికి. ఎందుకంటే ఇవన్నీ కూడా బలంగా ఉంటాయి, ఇదొకటే వీక్గా ఉంటుంది. అయినా కూడా ఇది ఎప్పుడు కూడా తన గురించి తాను చింతపడదు. మిగిలిన వేళ్లతో కూడా సమానంగా ఉంటుంది. తనకు తెలుసు తాను లేకపోతే మిగిలిన 4 వేళ్ళు సంపూర్ణము. నీవు కూడా ప్రియులారా, నీవు కూడా తోమవలి అవిశ్వాసవి కాక, అవిశ్వాసపు వేలుతో ఆయా గాయాలను రేపాలని అనుకోక, నీవు నీ విశ్వాసాన్ని బలపరుచుకొని ప్రభు కొరకు నీ వేలును ఆయన సువార్త కొరకు ప్రయోగించడానికి సిద్ధపడాల్సిందిగా కోరుతున్నాను. ఇక చివరి అంశం చూద్దాం. దయ్యాలను వెళ్ళగొట్టిన వ్రేలు. లూకా సువార్త 11వ అధ్యాయం 20వ వచనం. అయితే నేను దేవుని వ్రేలితో దయ్యములను వెళ్ళగొట్టుచున్న ఎడల దేవుని రాజ్యము మీ వద్దకు వచ్చినది. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు
అక్కడ మూగ దయ్యాన్ని వెళ్ళగొట్టినప్పుడు అక్కడ ఉన్నవారిలో కొందరు అన్నారు, బయల్జెబూలు వలన ఇతడు దయ్యాలను వెళ్ళగొడుతున్నాడు. అప్పుడు ప్రభు అన్నాడు, తనకు తానే ఒక రాజ్యము కానీ ఒక ప్రజ కానీ వేరైపోతే అది నశించిపోతుంది కదా అని చెప్పి వారిని గద్దించి, ఇదిగో నేను దేవుని వ్రేలుతో దయ్యములను వెళ్ళగొట్టుచున్న ఎడల నిశ్చయముగా దేవుని రాజ్యము మీ మీదకి వచ్చింది. ప్రియులారా, నీ వేలు ఎలాంటి వేలుగా ఉండాలంటే దయ్యాలను వెళ్ళగొట్టే వేలుగా. మనం అప్పుడప్పుడు ఈ బయట జంతువులు, పిల్లులు కానీ కుక్కలు కానీ లోపలికి వచ్చేస్తే ఏమంటాం? వాటిని అవి తిరగబడితే కర్ర పట్టుకుంటాం, కానీ తిరగబడిపోతే ఏమంటాం? ఇలా వేలు చూపించి వాటితో మాట్లాడతాం. బయటికి వెళ్ళిపో నీ వేలు చూపించి మాట్లాడుతూ ఉంటాం. ప్రియులారా, ప్రభు వేలు దయ్యాలను వెళ్ళగొట్టింది. నీ వేలు కూడా అలాంటి దుష్ట స్వభావము కలిగిన వారిని, లేదా అలాంటి దుర్మార్గ ప్రవర్తన కలిగిన వారిని నీవు పారద్రోలడానికి నీవు పోరాడాలి. నీ వ్రేళ్లతో, ప్రభు అయిన వ్రేళ్లతో దయ్యాలను వెళ్ళగొట్టడానికి పోరాడితే నీవు కూడా నీ వ్రేళ్లతో నీలో కానీ ఎదుటి వ్యక్తిలో కానీ ఉన్నటువంటి ఆ దయ్యపు స్వభావాన్ని లేదా ఆ దయ్యపు నేచర్ని నువ్వు వెళ్ళగొట్టడానికి, గద్దించి పారద్రోలడానికి నీవు వాటిని ఉపయోగించడానికి సిద్ధపడాలని జ్ఞాపకం చేస్తున్నాను. కనుక ఈరోజు 7 రకాల వ్రేళ్లను గురించి చూసాం. జ్ఞానవంతురాలి వేలు తన గృహాన్ని కట్టుకుంది. యాజకుని వేలు ప్రజల పాపాన్ని పరిహరించింది. ఆజ్ఞ కలిగిన వేలు పాపానికి వ్యతిరేకంగా పోరాడింది. మూర్ఖుని వేలు రాజ్యాన్ని, ఐక్యతను రెండుగా విభజించింది. అవిశ్వాసపు వేలు యేసు ప్రభు గాయాలను, దయ్యములు వెళ్ళగొట్టిన వేలు మనకు స్వస్థతను కలుగు చేసింది. ఆ గెరాసేనీయుల దేశములు ప్రభు ఆ సేనాను దెయ్యములు వెళ్ళగొట్టినప్పుడు ఆ మార్కు సువార్త 5:15 వచనంలో అతడు స్వస్థ చిత్తుడై ఆయన పాదాల చెంత కూర్చున్నాడు. ప్రియులారా, ఇక ముగించుకోబోతున్నాం. ఈరోజు నీ వ్రేలు ఎలా ఉండాలంటే 2 రకాల వ్రేళ్లను నేను చూపిస్తాను. నిర్గమకాండము 8వ అధ్యాయం 19వ వచనం. నిర్గమకాండము 8వ అధ్యాయము 19వ వచనం. అక్కడ ఇశ్రాయేలు ప్రజలను విడిపించడం కోసం ప్రియులారా మోషే అహరోనులు కొన్ని అద్భుతాలు చేస్తామంట. మొదటి 2 అద్భుతాలు వాళ్ళు చేసేసారు, 3 అద్భుతాలు. ఇక చివరిది వచ్చేసరికి ప్రియులారా, మరి ఆ ధూళి పేలుగా మార్చినటువంటి సందర్భంలో శకునగండ్రు చేయలేపారండి. చెయ్యక వాళ్ళు ఏమన్నారంటే, ఇది దేవుని యొక్క వ్రేలు, దేవుని వ్రేలు ఆ శకునగాండ్ర గారడి వారి యొక్క మాయలను ఏం చేసిందంటే అధిగమించింది. నీ వ్రేలు కూడా ప్రియులారా సాతాను యొక్క శక్తులను, అవి చేసే మాయలను నీవు మించి దేవుని కొరకు నిలవబడ్డాను. అప్పటి వరకు చాలా చేశారు, కానీ ఈ ధూళి పేలునుగా చేసే పని చేయకపోవడం చేత వాళ్ళే అన్నారు, ఇది దేవుని వేలు. అంటే దేవుని వ్రేలు అంటే దేవుని జోక్యము, దేవుని యొక్క జోక్యం. ఇద్దరు గొడవ పెట్టుకున్నా, మాట్లాడుకుంటున్నా, మధ్యలో ఒకడు దూరాడు అనుకోండి, పక్కుడు ఏమంటాడు? వాళ్ళ మధ్యలో వేలెట్టుకురా అంటాడు. అంటే జోక్యం చేసుకోకరా. ఇక్కడ తన ప్రజల పక్షంగా ఆ శకునగాండ్రు చేస్తున్నటువంటి ఈ పరిస్థితులతో దేవుడు జోక్యం చేసుకుని తన శక్తిని చూపించాడు. ప్రియులారా, నీ వ్రేలు దేవుని శక్తిని చూపించడానికి ఉపయోగించు. ఇక 2వ సందర్భం యోహాను సువార్త 8వ అధ్యాయము 6వ వచనము మనం చూస్తే, ఆయన మీద నేరము మోపవలనని ఆయనను శోధించచ్చు ఇలా అడిగిరి. అయితే యేసు వంగి నేల మీద ఏమో చాలామంది వ్యాఖ్యానకర్తలు చెప్పే మాట ఏంటంటే, మరి పాపములను రాస్తున్నాడు, ఏం రాస్తాడో తెలియదు కానీ ప్రియులారా, ఆయన రాయడం వారి పాపాలని మాత్రం ఎత్తి చూపించింది. ఆయన ఏమి రాశాడో తెలియదు కానీ ఆయన అలా రాయడము, మీలో ఎవరైనా పాపము లేనివాడు ఉంటే మొదట రాయి వేయమని మరలా వంగి నేల మీద రాయడం, ఆయన ఏమి రాశాడో తెలియదు కానీ వారు పాపులమని అలా రాయడం చేత వారి పాపాలను వారికి గుర్తు చేశాడు. ప్రియులారా, ఎప్పుడూ కూడా మన వ్రేలు మన పాపాన్ని గుర్తు చేయాలి. గుర్తు చేసుకుంటే దానిని ఒప్పుకుంటే దానిని విడిచిపెడితే మనం ప్రభుతో కూడా ఉంటాం. కనుక మన వ్రేలు కేవలము అన్నం తినడానికి, స్పర్శించడానికి, ఇంకా ఏదో చేయడానికి మాత్రమే కాదు, కానీ మన వ్రేలు ఆత్మ సంబంధంగా 7 విషయాలు, అలాగే దేవుని వ్రేలు, ప్రభు వ్రేలు, అవి చేసిన పనులు మనము కూడా ఎలాంటి జీవితాన్ని జీవించాలి అనేక ఆత్మీయ సత్యాలను చూపిస్తూ ఉన్నాయి. కనుక మన వ్రేళ్లను కేవలము భౌతిక సంబంధమైనటువంటి అవసరత కొరకు మాత్రమే ఆధారంగా కాక ఆత్మ సంబంధమైనటువంటి జీవితం కొరకు
వాటితో పోరాటం చేయాల్సినటువంటి అవసరత కలిగి ఉన్నామన్న సంగతిని జ్ఞాపకం చేస్తూ కొద్ది మాటలు ముగిస్తున్నాం. ఈ మాటలు దేవుడు మన జీవితంలో ఆశీర్వాదకంగా ఫలింపచేయను గాక. ఆమె ప్రార్థన చేసుకున్నాం. మహోన్నతుడైనటువంటి మా ప్రియ పరిశుద్ధుడు మీకు వందనాలు. ఇంతవరకు మాతో మాట్లాడారు. బ్రెయిన్లు చెప్పిన సత్యాలు, బ్రెయిన్లు నేర్పిన పాఠాలు, బ్రెయిన్లు చేయాల్సిన పోరాటాలు విన్న వాక్యం మా హృదయములు ఫలింపచేయండి. మా బ్రెయిన్లతో మా జీవితం కొరకు, కుటుంబం కొరకు మాత్రమే పోరాటం కాదు, మా బ్రెయిన్లతో ఆత్మీయ పోరాటం కూడా చేసి అయ్యా మీ సన్నిధిని సాక్షులుగా నిలవడానికి సహాయం చేయండి. విన్న వాక్యం మా హృదయములు ఫలింపచేయండి. సమస్త మహిమ ఘనత ప్రభావం మీరే యేసు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక.